నమస్కారం, వి తెలుగు న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మార్కాపురంలో ఘోర అగ్ని ప్రమాదం. బస్సు టిప్పర్ ఢీకొని 13 మంది సజీవ దహనం. మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా. రాష్ట్రానికి 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు. దావోస్ పర్యటనపై సభలో మంత్రి శ్రీధర్ బాబు. జిల్లాలో ఐటీ టవర్ల నిర్లక్ష్యంపై హరీష్ రావు ధ్వజం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం. ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు 2 వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తమ సీట్ల నుంచి లేచి బయటకొచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ సైడ్ బండి ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో 6గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలాగే బాధితులను ఆదుకునేందుకు ప్రధాని మోడీ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మార్కాపురం జిల్లా రాయవరం మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడం, మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సైడ్ బండి మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అవ్వడం, కొందరు తీవ్రంగా గాయపడడం పట్ల షాకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రుల వివరాలను ఏపీసీఎస్ నుంచి తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సైడ్ బండి ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాయవరం వద్ద టిప్పర్ ప్రైవేట్ బస్ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని లోకేష్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన అత్యున్నత వైద్య సాయం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. క్షతగాతులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర సేవలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పడానికి మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదమే నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు 100 నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదని బాధితులు వాపోయారు. ఇక అత్యవసర
అత్యవసర వైద్యం కోసం 108కి ఏకంగా 20 సార్లు ఫోన్ చేసిన తర్వాత కానీ సిబ్బంది స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా వారు ఫోన్ ఎత్తే సమయానికి బస్సు పూర్తిగా దహనమైపోయిందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమకు సకాలంలో సాయం అందలేదని ఎమ్మెల్యే ఎదుట బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అత్యవసర సేవ విభాగంలో నెలకొన్న ఈ తీవ్ర నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందులు నారాయణ ప్రభుత్వం డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటీవల రంజిత్ రెడ్డి మాతృమూర్తి పరంపదించడంతో వారిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి నివాసానికి చేరుకున్నారు. తన తల్లిని కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న రంజిత్ రెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి రంజిత్ రెడ్డి తల్లి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తల్లి మరణం అనేది ఎవరూ పూడ్చలేని లోటని, ఈ క్లిష్ట సమయంలో రంజిత్ రెడ్డి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించారని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని రంజిత్ రెడ్డికి తమ సానుభూతిని తెలియజేశారు. 2024-25 దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులను సముపార్జించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ సభలో దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. మొత్తం 44 ఎంఓయూలను వివిధ కంపెనీలతో కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయా పెట్టుబడుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉన్నాయని, ఫలితంగా కొత్తగా 68,150 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు. 2024లో 18 ఎంఓయూలతో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాక 2025లో 26 ఎంఓయూలతో 1,78,950 కోట్లు కలుపుకుని మొత్తం 44 ఎంఓయూలతో 2,19,182 కోట్లు పెట్టుబడి వచ్చాయని అన్నారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా 81,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు ఇప్పటికే భూములు కేటాయించామని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి 1,540 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇక నిజామాబాద్ ఐటీ టవర్ మొత్తం 681 సీట్ల సామర్థ్యం ఉందని, ప్రస్తుతం అక్కడ 11 కంపెనీలు 276 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు అంటే సార్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, బేస్ అగ్రిమెంట్ అధ్యక్ష. దాని తదుపరి డ్యూ డెలిజెన్స్ చేస్తారు ఇటు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. డ్యూ డెలిజెన్స్ ఏంది? వారు సబ్మిట్ చేసిన డిపిఆర్, వారు సబ్మిట్ చేసినాక డిపిఆర్కు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, లేకుంటే వారు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంఓయూలు చేస్తూ ఉంటే ఈ పోటీ ప్రపంచంలో నేను నేరుగా ఈరోజు నేను మా పాయల్ శంకర్ గారికి, అదే కూడా వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేకంగా నాకు జరిగిన సంభాషణ చెప్తా ఉన్నాను. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నేను నేరుగా అడిగిన, మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్, గత సంవత్సరం మీరు 7 లక్షలను డిక్లేర్ చేశారు, ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఈజ్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము, 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు అని చెప్పడం జరిగింది. అంటే వారిని 65% ఎందుకు చేస్తలేరు, ఏ విధంగా చేస్తలేరు అడతలేను. దే ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్ విల్ బి అవాల్వ్డ్ ఆఫ్టర్ ఎంఓయూస్. ఆ ప్రాక్టికల్ ఇష్యూలో ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, వారి కంపెనీకి సంబంధించి ఈరోజు అనుకునేది వారి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ రాకపోవచ్చు, వారి కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా లోన్ అసిస్టెన్స్ రాకపోవచ్చు, వారి పార్ట్నర్స్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మేము తీసుకోవాల్సిన డ్యూ డెలిజెన్స్ ఏముంటుంది? మా అధికారులు మేము ఈరోజు వచ్చే ఎంఓయూ చేసిన వారు కరెక్ట్గా ఉన్నారా, వారి డిపిఆర్ కరెక్ట్ ఉందా, వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా, సరి అయిన సమయంలో వారి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా అన్ని చేసిన తర్వాత వీ విల్ మేక్ నెక్స్ట్ స్టెప్. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి.
ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలో కూడా ఐటీని విస్తరించాలని జిల్లాలో ఐటీ టవర్ నిర్మించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఐటీ టవర్లను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాల వల్ల చాలా కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఐటీ టవర్లో కూడా గతంలో 18 కంపెనీలు పనిచేస్తుంటే ఇప్పుడు 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కనీసం ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఇంటర్నెట్ కూడా కట్ చేశారు. ఐటీ టవర్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదన్నారు. అలాగే గతంలో వాళ్లకు 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కల్పించాం. ఇప్పుడు కూడా వాళ్ళకు మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని కోరారు. స్పీకర్ సార్, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీని హైదరాబాద్కే కాకుండా 2 టైర్ పట్టణాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలని, జిల్లాల్లో నిరుద్యోగ యువతకు అక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా అది ఉద్దేశపూర్వకమా బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కంపెనీలు వెళ్ళిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా అక్కడ పనిచేసే ఏజెన్సీస్కు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏదైతే మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఐటీ టవర్లో పనిచేసే సెక్యూరిటీ, స్వీపర్సు, లిఫ్ట్ బాయ్సు వారికి కూడా 4 నెలల నుంచి ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే వారికి ఆ మధ్య మనం ఒక 3 సంవత్సరాల వరకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని ఐటీ కంపెనీలకు కల్పించాం. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు స్టెబిలైజ్ అవుతా ఉన్నాయి. ఆ కంపెనీలు మరో 3 సంవత్సరాలు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? నేను ఒక సిద్దిపేట కోసమే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 టైర్ పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ సెగలు రేగుతున్నాయి. నగరం నలుమూలన ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉప్పల్, అత్తాపూర్, ఎల్బీనగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. 3 రోజులకు సరిపడా రావాల్సిన ఇంధన నిల్వలు కేవలం కొన్ని గంటల్లోనే నిండుకున్నాయి. మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నిబంధనలను కఠినతరం చేయడం డీలర్లకు తలనొప్పిగా మారింది. గతంలో ఉన్న క్రెడిట్ సౌకర్యం రద్దు చేసి అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే స్టాక్ పంపిస్తామని కంపెనీలు తేల్చి చెప్పడంతో డీలర్లు నిధుల సర్దుబాటులో ఇబ్బందులు పడుతున్నారు. ఇది పరోక్షంగా సరఫరాపై ప్రభావం చూపుతోంది. అయితే ఈ గందరగోళంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ఎవరు భయాందోళనతో స్టాక్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరఫరాను త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని భరోసా ఇచ్చింది. హైదరాబాద్ మహానగరంలో ఇంధన శాఖలు చల్లారడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వలున్నాయని స్వయంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసిఫ్ నగర్, మల్లేపల్లి వంటి రద్దీ ప్రాంతాల్లో గ్యాస్ మరియు పెట్రోల్ కోసం వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఆసిఫ్ నగర్ నుండి మల్లేపల్లి వరకు సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఆటోలు గ్యాస్ కోసం బారులు తీరాయి. ఉదయం నుంచే వేలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో స్థానికంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని వదంతులు వ్యాపించడంతో ఆటో డ్రైవర్లు భయాందోళనతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి
చూస్తున్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ఎక్కడో ఒక చోట స్టాక్ వస్తుందని ఆశతో ప్రజలు భారీగా ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో రద్దీని నియంత్రించడం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. हमारा उस्ताद कौन है मालूम ना। భాగ్యనగరంలో గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఏకంగా గ్యాస్ ఆటోపైకి దాడికి దిగారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. షేక్పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో బయలుదేరిన ఆటోను కొంతమంది వినియోగదారులు అడ్డుకున్నారు. తమకు గ్యాస్ సిలిండర్లు అందడం లేదని, బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఏజెన్సీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆటోలో ఉన్న సిలిండర్లను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో సిబ్బందికి మరియు వినియోగదారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్యాస్ డెలివరీలో జరుగుతున్న జాప్యంపై అధికారుల పర్యవేక్షణ కొరవైందని, తక్షణమే సరఫరాను క్రమబద్ధీకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.